వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుందబ్బా. ఏం చేసినా వర్కౌట్ కావట్లేదు. బంగారాన్ని పట్టుకున్న మట్టిలా మారిపోతుంది. బ్యాడ్ టైం ఇది. బ్యాడ్ టైంలో ఏమి చేయడం. బ్యాడ్ టైం, బ్యాడ్ టైం, బ్యాడ్ టైం. ఎవరు చూసినా తమ కష్టకాలం వచ్చినప్పుడు బ్యాడ్ టైం గురించే మాట్లాడతారు. మరి కేసీఆర్కు బ్యాడ్ టైం పట్టుకుందా? బీఆర్ఎస్కు బ్యాడ్ టైం పట్టుకుందా? అసలు బ్యాడ్ టైం అంటూ ఉంటుందా? బ్యాడ్ టైం అంటూ ఉంటుందో ఉండదో తెలియదు. కానీ గ్రహ పరిస్థితులు అన్నీ పక్కన పెడితే కేసీఆర్కు బ్యాడ్ టైం పట్టుకున్నట్టే కనిపిస్తుంది. ఆయన పూర్తిగా బ్యాడ్ టైంని ఎదుర్కొంటున్నారు, కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక వైభవం వెలిగిన బీఆర్ఎస్ పార్టీ, ఒక వైభవం వెలిగిన కేసీఆర్ ఇప్పుడు కుదేలైపోయారు. బీఆర్ఎస్ అచేతనంగా మారిపోయింది. కేసీఆర్కు పూర్తిగా బ్యాడ్ టైం పట్టుకున్నట్టే కనిపిస్తుంది. ఇదే కారణంగా కేసీఆర్ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజకీయంగా ఆయన తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బ్యాడ్ టైం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ బ్యాడ్ టైం ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. నిజంగానే బ్యాడ్ టైం ఉంటుందా ఉండదా? గ్రహస్థితులు మనిషి జీవితాన్ని తారుమారు చేస్తాయా? ఇదంతా నిజమేనా అబద్ధమేనా? ఇవన్నీ పక్కన పెడితే కేసీఆర్ మాత్రం బ్యాడ్ టైంనే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అంటే ఒక పెద్ద వైభవం, ఒక మహాశక్తి. కేసీఆర్ మాట్లాడిందే వేదం. కేసీఆర్ ఏం చెప్తే అదే శాసనం. కానీ ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలు బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని ఆ పార్టీ నేతలు ఎవరు అనుకోలేదు. కానీ కాంగ్రెస్ గట్టిగా పోరాడి కాంగ్రెస్కు జనాదరణ లభించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడే కేసీఆర్ పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిందో, తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ వైభవం కేసీఆర్కు శాపంగా మారింది. కేసీఆర్ ఇప్పుడు బ్యాడ్ టైంను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో సంపూర్ణ పరాజయం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం కేసీఆర్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎన్నికల్లో అలా ఓడిపోయారో లేదో కేసీఆర్ కుంగిపోయారు. ఆయన ప్రగతి భవన్ను వదిలేసి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయనకు ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తుంటి ఎముక విరిగింది. ఆయన ఆసుపత్రి పాలయ్యారు. అప్పటి నుంచే కేసీఆర్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అసలు ఆయన పూర్తిగా కుదేలైపోయారు. ఆయన ఎవరితో మాట్లాడని పరిస్థితి చేరుకున్నారు. ఎవరిని దగ్గరికి రానియట్లేదు. ఆయన చాలా కాలం ఆసుపత్రిలో గడిపారు. ఆ తర్వాత ఇంట్లో కూడా ఒంటరిగా గడిపారు. కుటుంబ సభ్యులను తప్ప ఆయన ఎవరిని పలకరించలేదు. ఒకసారి ఫామ్ హౌస్లో బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేయడం తప్ప ఆయన ఎవరిని పలకరించలేదు. బీఆర్ఎస్ అక్కడికే ఢీలా పడిపోయింది. బీఆర్ఎస్ పరిస్థితి తారుమారైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పుంజుకుంది, ఒకవైపు అధికారంలోకి వచ్చింది, మరోవైపు బీఆర్ఎస్ కుదేలైపోయింది. బ్యాడ్ టైం ఇక్కడి నుంచే వర్క్ చేయడం స్టార్ట్ అయింది. ఒకవైపు కేసీఆర్ మంచాన పడి అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే, ఆయన ఎవరిని కలవకుండా జనజీవన స్రవంతికి దూరంగా ఫామ్ హౌస్లో గడుపుతుంటే, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇతర బీఆర్ఎస్ నేతలు మరో బ్యాడ్ టైంకు తెరలేపారు. వీరంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో లేదో తెలియదు. వెంటనే కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తాం, అదిగో కూల్చేస్తాం, ఇదిగో కూల్చేస్తాం, 100 రోజుల్లో పార్టీ ప్రభుత్వం పతనమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు, ఇక మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి అన్నట్టు మాట్లాడారు. ఇది కూడా జనాల్లోకి అంతగా ఎక్కలేదు. ఈ పరిస్థితిలో పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్స్తారో లేదో తెలియని పరిస్థితిలో అసలు అంత సీనుందా అనే విషయం పక్కన పెడితే బీఆర్ఎస్లోనే వలసలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి అనేక మంది కీలక నేతలు కాంగ్రెస్ బాట పట్టారు. మండలాలు, జడ్పీటీసులు, అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది కూడా బీఆర్ఎస్కు బ్యాడ్ టైం, మరింత బ్యాడ్ టైంని పెంచింది. ఎందుకంటే పార్టీలో కీలక నేతలందరూ ఒక్కొక్కరుగా, నమ్ముకున్న వారందరూ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడము, బీజేపీలోకి చేరిపోవడము చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరీ బ్యాడ్ టైం ఏమిటంటే కవిత అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత అరెస్టు అనేక సార్లు గతంలో ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు కూడా
చర్చనీయాంశంగా మారింది. కానీ కవిత అరెస్ట్ అవుతుందని ఎవరు ఊహించలేకపోయారు. ఈడీ సడన్గా కవిత ఇంటికి వచ్చి కవితను అరెస్టు చేసి తీసుకెళ్లింది. దీంతో కేసీఆర్ మరింత కుంగిపోయారు. బ్యాడ్ టైంకు పరాకాష్ట అంటే ఇదే. ఒకవైపు జారిపోతున్న నాయకులు, మరోవైపు కన్న కూతురు గారాల పట్టి జైలు పాలు కావడం. కేసీఆర్కు ఇది బ్యాడ్ టైం కాక మరేంటి. ఈ టైంలో ఆయన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న టైంలో, ఆయన మానసిక వేదన గురవుతున్న టైంలో పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉండడం, పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుండడం ఆయన బ్యాడ్ టైం కాక మరేంటి. మరోవైపు పుండు మీద పుట్రల ఎంపీ ఎన్నికలు నెత్తి మీదకి వచ్చేసాయి. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. వివిధ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. ప్రచారానికి కథనం రంగంలో దూకుతున్నాయి. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ ఏం చేస్తోంది? బీఆర్ఎస్ అతలాకుతలం అవుతుంది. ఎవరు జారిపోతారో, ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి. కీలక నేతలు, బీఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్ పక్కనే ఉండి నమ్మిన బంట్లుగా, నెంబర్ 2గా వెలిగిన కేకే లాంటి నేతలు, కడియం శ్రీహరి లాంటి నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూడడం బీఆర్ఎస్కు పక్కాగా బ్యాడ్ టైమే. ఇది బీఆర్ఎస్కు బాగా షాక్ ఇచ్చే విషయమే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు. ఎవరు బీఆర్ఎస్లో ఉండలేని పరిస్థితి. నిన్నటిదాకా కేసీఆర్కు వంగి వంగి సలాంలు చేసిన కీలక నేతలందరూ ఇప్పుడు వేరే పార్టీల వైపు, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ వైపు కళ్ళు దృష్టి సారించారు. అటువైపు జారిపోతున్నారు, అడుగులు వేస్తున్నారు. ఒక్కరు కాదు, చాలా మంది జారిపోతున్నారు. అందరి పేర్లు నేను డైరెక్ట్గా చెప్పలేను, కానీ చదివి వినిపిస్తా. బీఆర్ఎస్కు పెద్ద షాక్ ఏంటంటే కేశవరావు, కేకే. ఆయన కేసీఆర్కు కుడి భుజం లాంటి వారు. ఆయన కూడా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నానని చెప్పేశారు. పెద్ద షాక్ ఏంటంటే రాజ్యసభ సభ్యుడుగా ఉన్న కేకే, ఆయనతో పాటు ఆయన కూతురు అంటే జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు అడుగులు వేసేశారు. కడియం శ్రీహరి కూడా అంతే. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం, పడేస్తాం అని చెప్పిన కడియం శ్రీహరి, ఈయన కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. అంతేకాకుండా వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ పొందిన కడియం శ్రీహరి కూతురు కూడా ప్లేటు ఫిరాయించింది. వీరిద్దరి మనసు కూడా కాంగ్రెస్ వైపు లాగేస్తోంది. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ దయాకర్, మరో ఎంపీ నేత వెంకటేష్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. మరికొందరు కీలక నేతలు బీజేపీ వైపు వెళ్తున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఎవరుంటారో తెలియని పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయిపోతుందా? కేసీఆర్కు బ్యాడ్ టైం ఎంతగా ఉందంటే ఇప్పుడు బీఆర్ఎస్లో, అదే గులాబీ పార్టీలో ఎవరికి నమ్మకం లేదు. కాంగ్రెస్ వైపే అందరూ చూస్తున్నారు. ఎమ్మెల్యేలు, శాసనసభ పక్షం మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కొద్దిమంది ఉన్న వారు కూడా కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితిలో బీఆర్ శ్రేణులు ఢీలా పడ్డాయి. మిగిలిన కొందరు నేతలు కూడా ఉంటారా ఉండరా అన్న పరిస్థితి, ఉంటారా ఉండరా అన్న భయాందోళన బీఆర్ఎస్ కార్యకర్తల్లో, గులాబీ కార్యకర్తల్లో స్పష్టంగా కనపడుతుంది. రేపు బీఆర్ఎస్ అనేది ఉంటుందా? ఎంపీ ఎన్నికల్లో నిజంగానే బీఆర్ఎస్ గెలుస్తుందా అంటే ఏ నాయకుడు కూడా స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో నిజంగానే శాసనసభ పక్షం జారిపోతే, ఉన్న కొద్ది మంది కూడా బీఆర్ఎస్లోనో, బీజేపీలోనో, కాంగ్రెస్లోనో చేరిపోతే గులాబీ పార్టీ పరిస్థితి ఏంటి? ఈ బ్యాడ్ టైంలో గులాబీ పార్టీ నిలదొక్కునే అవకాశాలు ఏమాత్రమైనా ఉన్నాయా? బ్యాడ్ టైం అంటూ ఉంటుందా లేదా పక్కన పడేద్దాం. కానీ బీఆర్ఎస్ ఇంతగా పతనం కావడానికి, కేసీఆర్ ఇంతగా సమస్యల్లో కూరుకుపోవడానికి, ఆ పార్టీపై సొంత పార్టీ నేతలకి నమ్మకం కోల్పోవడానికి కారణం ఏంటి? ఇది కేసీఆర్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ చేసుకున్న స్వయం కృతాపరాధం కాదా? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అహంకారపూరితంగా వ్యవహరించడం, కేటీఆర్ ఒక యువరాజులా వ్యవహరించి అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అసలు పార్టీలో చాలా మందిని దగ్గరికి కూడా రానియకూడడం, కార్యకర్తలను దగ్గరికి రానియకుండా చేయడం, ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం, మరో 30 ఏళ్ళు బీఆర్ఎస్ఏ అధికారంలోకి ఉంటుందనే భ్రమలో ఉండి కార్యకర్తల్ని, నమ్ముకున్న నాయకులను దూరం చేసిన పాపమే ఇప్పుడు బీఆర్ఎస్ను వెంటాడుతుంది. అప్పట్లో అవమానాలు భరించిన బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా అని కాంగ్రెస్ పార్టీలోనో, బీజేపీలోనో చేరిపోతున్నారు.
ఇది కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత వంటి వాళ్ళు చేసుకున్న స్వయం కృతాపరాధమే. బ్యాడ్ టైం వస్తుంది. మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా బ్యాడ్ టైం వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ విషయం కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కేసీఆర్ చట్టపరంగా సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తుంది. అదే ఫోన్ ట్యాపింగ్. తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారి కేసీఆర్ అయినట్టు ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఆయన ఫామ్ హౌస్ వేదికగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, బిజినెస్ మెన్స్ అందరినీ కేసీఆర్ ఒక ఆట ఆడుకున్నారని, ఆయనను ఖచ్చితంగా విచారించాల్సిందేనని, కేసీఆర్తో పాటు ఆయన ఫ్యామిలీ సభ్యులను కూడా విచారించాల్సిందని, అసలు ఫోన్ ట్యాపింగ్ చేసే చట్టబద్ధమైన అవకాశాన్ని కేసీఆర్ అధికారులకు ఎలా ఇచ్చారు, అసలు ఏం జరిగింది, పోలీసులను గూండాలుగా మార్చిన ఘనత కేసీఆర్దే, ఆయన్ను అరెస్టు చేయాలి, ఆయన్ను విచారించాలంటూ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీ నేతలు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇది బ్యాడ్ టైంకు పరాకాష్ట కాకపోతే మరేంటి? బ్యాడ్ టైం ఉందా లేదా పక్కన పెడితే మనం మాత్రం నమ్మేద్దాం, కేసీఆర్కు ఇది ఖచ్చితంగా బ్యాడ్ టైమే. రేపు పార్టీ పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి. పార్టీలో అగ్రనేతలు జారిపోతున్నారు. జారిపోవడం అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. కొందరు కాంగ్రెస్లోకి, మరికొందరు బీజేపీలోకి. కాంగ్రెస్, బీజేపీలు బలపన్ని మరి వీరిని లాక్కుంటున్నాయి. ఈ పరిస్థితిలో కేసీఆర్ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు గారాల పట్టి కవిత జైల్లో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో కేసీఆర్ పార్టీని నిజంగా బయటికి తీసుకొస్తారా? పైకి లేపగలరా? ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావులు కూడా అదే అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. అది జనాల్లో ఖచ్చితంగా నెగిటివ్గా పోతుంది. పార్టీని ప్రక్షాళన చేసే దిశగా కేసీఆర్ నిజంగా పూనుకుంటారా? లేక కేసీఆర్ ఇక శాశ్వతంగా సైలెంట్గా ఉండిపోతారా? కేటీఆర్ పార్టీని నడపగలరా? జనాల్లో అంటే పార్టీ శ్రేణుల్లో నమ్మకం కల్పించగలరా? ఇప్పటికే నెగిటివ్ టాక్ మూట కట్టుకున్న కేటీఆర్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఏమో బ్యాడ్ టైం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. గుడ్ టైం వస్తుందా రాదా? అది కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్కే తెలియాలి.